బీహార్లో ఘోర విషాదం చోటు చేసుకుంది. నలంద శీతలామాత ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. చైత్రమాసం చివరి మంగళవారం కావడంతో ఇవాళ ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, దాదాపు ఒక ఘోర ప్రమాదం సంభవించిందని చెప్పవచ్చు. దాదాపు శీతలాదేవికి టెంపుల్ కి సంబంధించినటువంటి బీహార్ లో ఇక్కడ నలందకు దగ్గరగా ఉండేటటువంటి టెంపుల్ ఇది. చాలా ప్రాముఖ్యమైనటువంటి అతి పురాతనమైనటువంటి టెంపుల్. ఈ ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఈ రోజు అష్టమి ఘడియలు ఉండడంతో అక్కడ ఉండేటటువంటి చుట్టూరు ఉండేటటువంటి గ్రామ ప్రజలందరూ కూడా ఈ శీతల అమ్మవారిని ఎక్కువగా పూజించేటటువంటి వారు. అంటే ఈ రోజు జరిగినటువంటి ప్రమాదములో తెల్లవారుజామున ఒక్కసారిగా కూడా భూమికినటువంటి మహిళలు తొక్కిసలాటలో ఇప్పటి వరకు కూడా అందుతున్నటువంటి సమాచార ప్రకారంగా 8 మంది మృతి చెందారు. దాదాపు 10 మందికి పైగా కూడా గాయపడ్డారు అన్నటువంటి వార్తలు మాత్రం వస్తుంది. దీనికి అధికారికంగా కూడా ప్రకటించేటటువంటి అవకాశం కూడా ఉంది. మరికొంత దాదాపు ఇది ఒక అతి పురాతనమైనటువంటి టెంపుల్. అష్టమి గడియలు ఉండడంతో పోటెత్తినటువంటి జనం అని చెప్పవచ్చు. దాదాపు ఇక్కడ చుట్టూరు ఉండేటటువంటి నలంద ఈ ప్రాంతం దగ్గర ఉండేటటువంటి గ్రామాలు దాదాపు ఈ రోజు అంటే దాదాపు 48 గంటల పాటు కూడా ఒక్క ఇంట్లో కూడా పొయ్యి వెలిగించేటటువంటి ఒక పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి ఆచారం అని చెప్పవచ్చు. వారి దగ్గర ఉండేటటువంటి ఏదైతే వంటలను అంటే 2 రోజుల ముందుగా చేసినటువంటి వంటకాలను తీసుకెళ్లి అమ్మవారికి నైవేద్యంగా ఇచ్చేటటువంటి ఒక పురాతనమైనటువంటి ఆచారము. ఇందులో భాగంగానే అష్టమి గడియలు సమీపించడము, తర్వాత ఈ ప్రాంతానికంతటి కూడా చుట్టూరు ఉండే గ్రామ ప్రజలందరూ కూడా, అందులో మహిళలు ఎక్కువగా కూడా ఈ విధి విధానాలను పాటించేటటువంటి క్రమంలో భాగంగానే ఈ రోజు మరణించినటువంటి వారిలో కూడా మహిళలే ఎక్కువగా అధికంగా ఉన్నారు. చిన్నపిల్లలు కూడా కొంతమంది గాయపడ్డారు అన్నటువంటి వార్తలు మాత్రం అందుతున్నాయి. దాదాపు ఇది మనం గతంలో కూడా చూసాము. హరిద్వార్ లో జరిగినటువంటి ఏదైతే మానసాదేవి టెంపుల్ కి దగ్గర జరిగినటువంటి అందులో కూడా 10ల సంఖ్యలో కూడా అక్కడ కూడా మరణించినటువంటి ఘటన మరొక ముందే మరొకసారి ఇక్కడ శీతలాదేవి అమ్మవారికి సంబంధించినటువంటి బీహార్ సంబంధించినటువంటి ఈ ప్రాంతంలో నలంద ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించినటువంటిది పూర్తి సమాచారం కూడా మరింత కూడా వెల్లడయ్యేటటువంటి అవకాశం ఉంది. కానీ సంఖ్య మాత్రం పెరిగేటటువంటి అవకాశం ఉంది. వెంటనే హుటాహుటిన సమాచారం అందడంతో వారిని అక్కడి నుంచి వేరే అంటే ప్రభుత్వ హాస్పిటల్ కి అటు తీసుకెళ్లేటటువంటిది కూడా అంబులెన్స్ ల రాకతో కూడా ఒక్కసారిగా కూడా వాతావరణం అంతా కూడా అక్కడ ప్రజలందరూ కూడా గుమికున్నటువంటిది. ఒక్కసారిగా ఏమవుతుంది అన్నటువంటి కంగారుతో కూడా ఒకరిపై ఒకరు కూడా తోపులాటలు జరిగినట్లు కూడా సమాచారం అందుతుంది. కానీ ప్రస్తుతం మాత్రము మహిళల సంఖ్య, గాయపడిన వారిలో మహిళల సంఖ్య అధికంగా ఉంది. కొంతమంది బీహార్ కి సంబంధించినది, ఉత్తరప్రదేశ్ కి సంబంధించిన వారిగా కూడా గుర్తించడం జరిగింది. కానీ మరింత సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కళ.